అందరికీ నమస్కారం అండి. ఏపీడిఎస్సి ఇంగ్లీష్ మెథడాలజీ 2024 టెట్లో జరిగిన బిట్స్ అండి ఇవి. ఓకేనా. మొత్తం ఇంకా ఎక్కువ ఉంటాయి. ఒక 40 బిట్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు 100% డిఎస్సికి యూజ్ అయ్యే కంటెంట్ అనేది ఈ ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. అలాగే ఇంగ్లీష్ మనం కొంచెం వీక్, ఎక్కడైనా తప్పుగా చదువుంటే కనుక క్షమించాలి. ఓకేనా. నెక్స్ట్, ఓరల్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ డాష్ అండర్స్టాండింగ్. ఓరల్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ డాష్ అండ్ అండర్స్టాండింగ్ అంటే స్పీకింగ్. ఓరల్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్. నెక్స్ట్, ద యాక్టివిటీ దట్ ప్రమోట్స్ comprehension and content mastery through active engagement with the test. మూడే గుర్తుపెట్టుకోండి. కాంప్రహెన్షన్ అండ్ కంటెంట్, మాస్టరీ త్రూ యాక్టివ్ ఎంగేజ్మెంట్ అంటే ఇక్కడ రిఫ్లెక్టివ్ రీడింగ్. కాంప్రహెన్షన్, కంటెంట్, యాక్టివ్ ఎంగేజ్మెంట్. కాంప్రహెన్షన్, కంటెంట్, యాక్టివ్ ఎంగేజ్మెంట్ అనగానే మీకు ఇక్కడ రిఫ్లెక్టివ్ రీడింగ్ మీనింగ్ తెలియదండి, ముందే చెప్తున్నాను. నెక్స్ట్, ఇంపార్టెంట్ బిట్స్ అని మీతో షేర్ చేస్తున్నాను. ఈ బిట్స్ డిఎస్సిలో ఏమో మొత్తం 8 బిట్స్ ఇస్తాడు కదా. 8 బిట్స్లో ఒక 5 బిట్స్ అయినా ఇందులో నుంచి రావచ్చేమో అని నా నమ్మకంతో మీతో షేర్ చేస్తున్నాను. ఓకేనా, యూజ్ అవుతాయి కదా. నెక్స్ట్, ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది డైరెక్ట్ మెథడ్. అడ్వాంటేజెస్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్ ఏంటంటే పరిమితులు. ఇక్కడ న్యాచురల్ లెర్నింగ్ ప్రోగ్రెషన్ అంటే LSRW. నెక్స్ట్, అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో టీచింగ్ ప్రొవైడ్స్ ఇమీడియట్ అండ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఆన్ ద internet and library language. English is the most popular language on the internet and library language. Next, a method to enhance the ability to speak English. Using greetings, dialogues and role plays. Writing involve producing sentence in a specific order, linking them the certain ways, and it is called productive skill. Writing involving producing sentence in specific orders, linking them in certain ways, and it is called productive skill. Writing, productive skill. Okay, writing and speaking productive skill కి వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్, డాక్టర్ వెస్ట్ మెథడ్స్ priorities developing reading skills as a foundation for active work in speaking and writing. డాక్టర్ వెస్ట్ మెథడ్ అంటేనే రీడింగ్ స్కిల్. డాక్టర్ వెస్ట్ మెథడ్ అంటే రీడింగ్ స్కిల్. డాక్టర్ వెస్ట్ మెథడ్ priorities developing reading skill as a foundation of activity work in reading skill అనేది స్పీకింగ్ అండ్ రైటింగ్ వస్తుంది. నెక్స్ట్, మైక్రో టీచింగ్ మినిమైజ్డ్ ద complexities of actual classroom teaching. Micro teaching minimizes the complexities of actual classroom teaching. Next, identify a key challenge in English language teaching in India. Promoting mother tongue education.
The phonetic aspect of English deals with speech, sound, pronunciation and spelling. ఫోనెటిక్స్ అనేది స్పీచ్ సౌండ్. ఫోనెటిక్స్ అంటే సౌండ్, ప్రొనౌన్సియేషన్ అండ్ స్పెల్లింగ్. ఈ మూడు ఉంటే అది ఫోనెటిక్. సౌండ్స్, ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్. సౌండ్స్, ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్. ఓకే, ఫోనెటిక్స్. నెక్స్ట్, ద స్కిల్ దట్ ఈజ్ ప్రైమరీ స్పీచ్ అండ్ ఇన్వాల్వింగ్ ఎక్స్ప్రెసింగ్ ఫీలింగ్ అండ్ అప్టైనింగ్ ఇన్ఫర్మేషన్. స్పీకింగ్, ఇక్కడ ఫీలింగ్. ప్రైమరీ లెవెల్లో సపోజ్ ఎవరైనా చిన్నపిల్లలు ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ మాట్లాడారు అనుకోండి, స్పీకింగ్ చేసి మన ఫీలింగ్ ఏం అలా గుర్తుపెట్టుకోండి అంతే. ప్రైమరీ లెవెల్లో స్పీకింగ్ ఇంగ్లీష్ బాగా మాట్లాడితే ఆ ఫీల్ అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది అని అలా గుర్తుపెట్టుకోండి అంతేనా, మీనింగ్ తెలియదు కదా. నెక్స్ట్, లిజనింగ్ ఈజ్ ద బేసిక్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్. And form of the foundation for oral language proficiency. First, listening is a basic for language learning and forms the foundational for oral language proficiency. Next, making connections, asking, questioning, inferring and predicting are strategies for reflective reading. Strategies ఏంటి అంటే మేకింగ్ కనెక్షన్స్ అంట, ఆస్కింగ్ అడగడం, క్వశ్చనింగ్ ప్రశ్నించటం, ఇన్ఫియరింగ్ అంటే ఇన్ఫియారిటీ ఉంటుంది కదా, అండ్ ప్రెడిక్టింగ్ ఆర్ స్ట్రాటజీస్ గలది రిఫ్లెక్టివ్ రీడింగ్. నెక్స్ట్, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఇన్వాల్వింగ్ ట్రాన్స్లేషన్ బిట్వీన్ ద టార్గెట్ లాంగ్వేజ్ అండ్ ద మదర్ టంగ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఇన్వాల్వింగ్ ద ట్రాన్స్లేషన్ బిట్వీన్ ఏ రెండింటి మధ్య ఉంటుందంటే టార్గెట్ లాంగ్వేజ్ అండ్ మదర్ టంగ్. నెక్స్ట్, సిఎల్టీ అంటే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ మే హ్యావ్ ఏ లిమిటేషన్స్ దట్ ఇట్ రిక్వైర్డ్ స్కిల్డ్ టీచర్. CLT and communicative language teaching may have limitations that it required skilled teacher. Next, the combination of speech sounds to form a syllables or words. Syllable or లేదా words పదాలు is a first level of phonology. The combination of speech sounds సౌండ్ సిలబుల్ అయ్యామని వచ్చినాయి అనుకోండి, ఫోనెటిక్స్ ఫోనాలజీ ఏదో ఉంటుంది చెప్పండి. ద కాంబినేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ టు ఫార్మ్ ఏ సిలబుల్స్ ఆర్ వర్డ్స్ ఈజ్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫోనాలజీ. నెక్స్ట్, ద aspect of English that related to understanding the words meaning and sentence relationship. Semantic aspect. The aspect of English that related to understanding the word meaning and sentence relationship అనేది semantic aspect. Next, language skills are divided into respective and productive skills. ఓకే, రెస్పెక్టివ్ స్కిల్స్ అనేది లిజనింగ్ అండ్ రీడింగ్. ప్రొడక్టివ్ మనం ఇందాకే చెప్పుకున్నాం, రైటింగ్ అనేది ప్రొడక్టివ్ స్కిల్ కింద వస్తుంది. ప్రొడక్టివ్ స్కిల్ అంటే రైటింగ్, స్పీకింగ్. రెస్పెక్టివ్ స్కిల్ అంటే లిజనింగ్ వినడం, రీడింగ్ మాట్లాడడం. అలాగే ప్రొడక్టివ్ స్కిల్ అంటే రైటింగ్ రాయడం, స్పీకింగ్ మాట్లాడడం. లిజనింగ్ వినడం, ఇక్కడ రీడింగ్ చదవడం. ప్రొడక్టివ్ స్కిల్ అంటే రాయడము, స్పీకింగ్ మాట్లాడడం. నెక్స్ట్, ద మెథడ్ దట్ combines the aspect of the direct method and translation method. Direct method and translation method combine a oral approach. Direct method and translation method combines a oral approach. Once more, direct method and translation method combines oral approach. A key aspect of micro teaching, immediate feedback. A key aspect of a micro teaching, immediate feedback అని ఇస్తుంది మైక్రో టీచింగ్ అనేది. నెక్స్ట్, ద నేచర్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ డైనమిక్ అండ్
Drafts of vocabulary from various languages. English is a dynamic language and drafts of vocabulary from various languages. Next, competence. Competence from understanding spoken English, including understanding words, phrases, sentence, is called content. ఇక్కడ కాంపిటెన్స్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఇంక్లూడింగ్ ఉండే ఏంటి అంటే అండర్స్టాండింగ్ ద వర్డ్స్, ఫ్రేజెస్, సెంటెన్స్, వీటిని ఏమంటారు కంటెంట్. వర్డ్స్, ఫ్రేజ్, సెంటెన్స్ని కంటెంట్. ద ఫ్రేజ్ ఆఫ్ లిజనింగ్ దట్ ఇన్వాల్వింగ్ క్రియేటింగ్ మీనింగ్ వైల్ లిజనింగ్. The phrase of listening that involves creating meaning while listening. Next, the reading type of using for getting the general idea and organization of the text. Skimming అంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఇక్కడ మనకి స్కిమ్మింగ్ కిందకు వస్తుంది. ద రీడింగ్ టైప్ యూజింగ్ ఫర్ గెటింగ్ ద జనరల్ ఐడియా ఆర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ది text, skimming. Next, method refers to a set of producers and plan for teaching language. Methods అనేది మెథడ్స్ అంటే పద్ధతులు కదా. రిఫర్ టు సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అంటే ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలి టీచింగ్లో. అలాగే టీచింగ్ ప్లాన్, ఓకే, బోధన పద్ధతులకు సంబంధించి ప్రొడ్యూస్ అండ్ ప్లాన్ ఫర్ టీచింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్, CLT. ప్రియారిటీస్, మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఇప్పుడు కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్లో ప్రయారిటీస్ దేనికి ఎక్కువ ఇవ్వాలంటే మీనింగ్ఫుల్ కమ్యూనికేషన్ ఉండాలి ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్లో. నెక్స్ట్, మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్. ద లెర్నింగ్ outcome that represented a desired condition in English language teaching. Developing aesthetic sensibility and appreciation. Next, the main obstacle teacher face in teaching speaking class size. Next, skimming involving quick reading for a important information. The grammar translation method primary emphasis reading and writing, oral, speaking and listening. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ప్రైమర్లీ ఎంపసిస్ ఏంటంటే రీడింగ్ అండ్ రైటింగ్. ఫస్ట్ రీడింగ్ అండ్ రైటింగ్. ఓరల్ అయితే స్పీకింగ్ అండ్ లిజనింగ్. ద రోల్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ ఏ క్రూషియల్ ఫర్ assessing research and knowledge. English is crucial for assessing research and knowledge. Developing silent reading habit is important for a ability to understanding English. Developing silent reading habit is important for a ability to understanding English. Next, the technique that involves acting out role to practice listening and speaking. Role play. లిజనింగ్ వినడము, స్పీకింగ్ మాట్లాడడం చేసేది ఏంటంటే రోల్ ప్లే. నెక్స్ట్, డాక్టర్ వెస్ట్ రీడింగ్ మెథడ్. వెస్ట్ రీడింగ్ అంటే మనం రీడింగ్ ఇందాక వచ్చింది. రీడింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ యాన్ ఎసెన్షియల్ స్కిల్స్ ఫర్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ బికాజ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్. A method that uses meaningful situations to teach new language item and vocabulary. Situational approach. A method that uses meaningful situations to teach new language item and vocabulary. Situational approach. Next, a component of the skill stimulus variation.
ఏ కాంపోనెంట్ ఆఫ్ ద స్కిల్ ఆఫ్ స్టిమ్యులస్ వేరియేషన్ అంటే ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్ ఇన్ ఆర్గనైజింగ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఇన్వాల్వింగ్ స్టూడెంట్స్ ఇన్ ఆర్గనైజింగ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. నెక్స్ట్, అకార్డింగ్ టు BBC report 2012, there are more English speakers in India as a second language than any other country in the world. According to BBC report 2012, there are more English speakers. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారంట ఇండియాలో. ఎందుకు? సెకండ్ లాంగ్వేజ్ దెన్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్, ద షిఫ్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్సిస్ట్ ఆన్ changing from skill-based approach to a knowledge-based approach. Skill-based approach to knowledge-based approach. A shift of second language teaching insists on changing from skill-based approach to knowledge-based approach. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. అలాగే తప్పుగా చదువుంటే క్షమించండి. ఈ వీడియో మీకు ఇంగ్లీష్ నాకు సరిగ్గా చదవకపోయినా మీకు ఎందుకు షేర్ చేశానంటే మ్యాక్సిమం ఇందులో 40 బిట్స్ ఉన్నాయి. 40 బిట్స్ మీకు చాలా డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడతాయని నేను భావించాను కాబట్టి మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా చదవండి. ఆల్ ద బెస్ట్. కీప్ వాచింగ్.